వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముహూర్తం పెట్టుకొని ఒక పెద్ద లేఖ విడుదల చేశారు. విడుదల చేసినటువంటి లేఖ సారాంశం ఏంటంటే, నేను ఒక పెద్ద రూట్ మ్యాప్ ఇస్తున్నాను. మీరందరూ కూడా నాతోటి వచ్చేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి తాడేపల్లిలో ఆయన దగ్గర చేరదాం. నేను చేరతాను కాబట్టి నా అభిమానులు, మద్దతుదారులు మొత్తం అందరూ కూడా వచ్చేసేయాలి అని చెప్పి ఆయన ఇచ్చారు. అయ్యిందో లేదో సరే, మళ్ళీ తెలిసిందే కదా! జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే ఏంటి? ఆయన పద్ధతి ఎలా ఉంటుంది? ఆయన ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా. సరే, 2019లో ప్రశాంత్ కిషోర్ బలవంతం మీదో, కర్మకాలో మొత్తానికి ఆయన వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చేరడం, చేరి ఎంపీగా గెలవడం, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏదో దూరం పెట్టడం, అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా గట్టిగా చేశారు. అక్కడ అవమానం ఎలా ఉంటుందనేది ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పారు. ఆఫ్‌కోర్స్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి నాకెక్కడ వెయిటేజ్ ఇవ్వట్లేదు అని. సో, అక్కడికెళ్తే అవమానాలే. ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలి తప్ప, మేము ఇది చేస్తున్నాము, ఇలా వస్తున్నాము అనేటువంటిది చెప్పడానికి వీలు లేదు అనేది పార్టీలో చేరకముందే ముద్రగడ పద్మనాభం గారికి అవగతం అయిపోయినట్లుంది. అందుకే ఇంకో లేఖాస్త్రాన్ని గూడా ఆయన సంధించారు ప్రజలకి, మద్దతుదారులకి. ఏంటి అనేది మనం జూసినప్పుడు ఆయన ఫస్ట్ రాసినటువంటి లేఖలో జూస్తే 11 మార్చి 2024న గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సొంచి నమస్కారమండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని ఆళ్ళతో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డనైన నేనెప్పుడు తప్పు చేయలేదండి. చేయను కూడా. 14/3/2024న వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి 8 గంటలకి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి. అయితే ఇందులో చిన్న మనవి క్షమించండి అని చెప్పి ఏం పెట్టారయ్యా అంటే, ఈ ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోని కోరుకుంటున్నానండి. నేనేం పెట్టనండి. అంటే సిద్ధం సభలకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు కదా బస్సుల్లో. ఏమేమి ఇస్తున్నారో అందరికి తెలిసిందే గదా! సో, అవన్నీ మీరే తెచ్చుకోవాలి. అక్కడికెళ్తే భోజనాలడ్డానికి గూడా లేదు అని జెప్తున్నారు ముద్రగడ పద్మనాభం గారు. రూట్ మ్యాప్ కిర్లంపూడి, పత్తిపాడు, జగంపేట, లాల్చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి. ఇది 11 తారీఖు. అయితే ఇదంటారు చూసారా వివరం క్షవరం అయితే గాని వివరం తెలీదని. దానికి ఇంకో లెటర్ గూడా రిలీజ్ చేసేసారు. చేసి ఏం చెప్పారా అంటే, సెక్యూరిటీ వాళ్ళు చెప్పారట ముద్రగడ పద్మనాభం గారికి. సెక్యూరిటీ వాళ్ళు జస్ట్ 2 రోజుల్లో, అంటే ఎంతమందితో వెళ్దాం అనుకుంటున్నారో మరి ముద్రగడ పద్మనాభం గారికి తెలీదు కానీ, 14 మార్చ్ 2024 తేదీన వెళ్ళాలనుకున్న దానికి 13వ తారీఖు ఆయన రిలీజ్ చేసినటువంటి లేఖ ఇవాళ ఏంటంటే, గౌరవ ప్రజలకి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలతో క్షమించమని కోరుతున్నానండి. 14/3/2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్‌సీపీలో మీ అందరి ఆశీస్సులతో వెళ్ళాలని నిర్ణయం తీసుకొని మీకు లేఖ ద్వారా తెలియపరిచి ఉన్నానండి. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం, మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడ్డానికి కూడా స్థలం సరిపోదని, మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడేపల్లికి మనం అందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి. ఈ నెల 15 తేదీకి లేదు 16 తేదీల్లో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలో చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలని కోరుకుంటున్నానండి. ఇట్లు నమస్కారములతో ముద్రగడ పద్మనాభం అని చెప్పి లెటర్ రాసి పెట్టారు. అంటే నాతోటి ఎవరు రావద్దురా నాయనా! వస్తే అక్కడ ఏమవుతుందో తెలియట్లేదు. చెకింగ్ పర్పస్ అంట. అసలు ఇంతమందిని తీసుకొని వెళ్దామని చెప్పి ఈయన ప్లాన్. ఎందుకంటే ఇందాక ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. దాదాపు 300 కార్లతోటి ర్యాలీ తీశారు ఆయన వాజ్పేయి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు. 2000 సంవత్సరం ఆ తర్వాత మొత్తానికి 300 కార్లతోటి ర్యాలీ తీసినటువంటి పద్మనాభం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వెళ్ళడానికి ఒక 10,000 కార్లన్నా వస్తాయేమో అని ఊహించుకున్నట్టున్నాడు. ఇంత చేసి అక్కడ ఆయన ఇంట్లో వాళ్ళు, ఆయన అనుచరులు కొంతమంది తప్ప ఎవడు వెనకాల కూడా రావట్లేదు. ఆయన వచ్చినంత మాత్రాన ఇదేం అయిపోదు. కాపు జాతి ఉద్యమాలు చేశాము. కాపు జాతి రిజర్వేషన్ కోసం పోరాడమంటే, రిజర్వేషన్‌లు ఎత్తేసిన మహానుభావుడు పార్టీలోకెళ్ళి ఏం చేస్తారు అని చెప్పి మొహం మీదే అంటున్నారు.
కాపులకి ఏం చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి? మీరేమైనా చెప్పగలుగుతారా ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే పొత్తు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కలవడంతోటి పవన్ కళ్యాణ్‌తో పాటు కాపులు టీడీపీ వైపు వెళ్ళిపోతారు చాలామంది. అంటే టీడీపీకి కూడా కాపు బలం అనేది సంస్థాగతంగా ఉంది. ఆ పార్టీలో, ఈ పార్టీలో ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిస్తే మొత్తం అందరూ అటెళ్ళిపోతారు. వైఎస్ఆర్‌సీపీకి పెద్ద దెబ్బవుతుంది. ఎలాగైనా సరే చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ గారిని అడగడము, అడిగిన తర్వాత ఆయన మరి పార్టీలోకి వెళ్ళడం, అవినీతి పార్టీలోకి జరుగుతోంది. సో, ఆయన ట్రీట్‌మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్‌మెంట్ అంటే తాడేపల్లి వర్గాలు ఎలా ఉంటాయనేది తెలిసిందే గదా! మెగాస్టార్ అయినా సరే రోడ్డు మించి నడుచుకుంటూ లోపలికెళ్ళాలి తప్పితే మెగాస్టార్, పద్మవిభూషణ్, భారత అత్యున్నత రెండవ టైటిల్‌ని పొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూర్చొని చేతులు దండం పెట్టుకుంటూ అసలు అదంతా పక్కన పెడదాం. కారు లోపలికెళ్ళడానికి కూడా లేకుండా ఒక కేంద్ర మాజీ మంత్రి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా గాని. సో, అది కూడా లేకుండా ఆయన్నేదో ఇలా జేశారు. చేసిన దానికి మరి ముద్రగడ గారికి ఆయన ఏ రాజకీయ పార్టీ పడితే ఆ రాజకీయ పార్టీలోకి ఆయన ఇష్టం ఆయన ఎళ్తూ ఉంటాడు. ఆయనకి ఒక స్టెబిలిటీ లేదు. ఆయనకి మాత్రం ట్రీట్‌మెంట్ ఏమన్నా వేరే రకంగా ఉంటుందా? ఏది ఉండదు. ఆయన్ని నమ్ముకునేది ఇప్పుడు మొత్తం కాపు సామాజిక వర్గం అందరూ కూడా ఆయనతోటి ఎళ్ళిపోతారు అంటే నో. నెవర్. సో, రేపు 16 తారీఖు మళ్ళీ ఇంకో లేఖొస్తుంది ఏంటంటే, అందరికీ క్షమించాలండి. వయోభారం మీద జిల్లాలన్నీ పర్యటించలేకపోతున్నానండి. అందుకే యూట్యూబ్‌లోనో లేదంటే సోషల్ మీడియాలోనో 4, 5 వీడియోలు వదులుతానండి. ఆ వీడియోలు మీరు వైరల్ చేసుకొని వైసీపీ వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారినండి మళ్ళీ ముఖ్యమంత్రి మీద కూర్చోబెట్టేసేయాలండి. కూర్చోబెట్టేసి ఆంధ్రప్రదేశ్‌ని తాకట్టెట్టేయాలండి. ఇదే వస్తుందేమో లెటరు. ఏమంటారు? ముద్రగడ రాసేటువంటి లేఖలు, ఆయన మాట్లాడేటువంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.